ఏమైంది అత్తయ్య గారు? ఎందుకు కంగారుగా ఉన్నారు? ప్రమిళ్ ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా తన కోసమే చూస్తున్నాను. మీరు వద్దని చెప్పినా వినకుండా రుద్రబాబు గారు అక్కని మార్ట్కి పంపించారు. అసలే అక్క అమాయకురాలు. ఆ రెస్పాన్సిబిలిటీస్ చూడలేక ఎంత స్ట్రగుల్ అవుతుందో ఏమో. అయినా మీరెందుకు అత్తయ్య గారు టెన్షన్ అవ్వడం? వెళ్ళి రుద్రబాబునే అడగండి. తన సేఫ్టీ గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడని నిలదీయండి. వచ్చారా? మీకు అసలు ఇంటి విషయాల గురించి ఏ దిగులు లేదు కదా? ఏ విషయాన్నైనా ఇష్యూ చేయడానికి నువ్వు ఉన్నావుగా. ఇప్పుడు ఏం జరిగింది? టైం ఎంత అవుతుందో చూసారా? ప్రమీల్ ఇంతవరకు ఇంటికి రాలేదు. మీకెవరికైనా కొంచెమైనా కంగారుందా? సూపర్ మార్కెట్ క్లోజ్ చేసుకొని రావడానికి టైం పడుతుంది. ఈ పాటికి వచ్చేస్తుందిలే. తనేమైనా సిటీ బస్సులు మారి రావాలా? కారులోనే కదా వచ్చేది. అదిగో వచ్చినట్టుంది. రండి రండి. హాయ్ సూర్య, హౌ వాజ్ యువర్ డే? ఆఫీస్లో ఫుల్ టైం ఉండడం ఇదే ఫస్ట్ టైం అన్నయ్య. ఇట్స్ గుడ్ అన్నయ్య. నీ సంగతి ఏంటి రాఘవా? కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళావా లేక ఆఫీసులోనే కూర్చుండిపోయావా? లేదన్నయ్య, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే అకౌంట్స్ అన్ని చెక్ చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా వెంచర్స్ ప్లానింగ్ గురించి ఇంజనీర్స్తో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత లంచ్ చేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా సైట్కి వెళ్ళి మోడల్ హౌసెస్ అన్ని ఫైనల్ చేశారు. ఇవన్నీ నీకెలా తెలుసు రుద్ర? నాకు తెలియడం కాదు బాబాయ్. మీకు బాధ్యతలు అప్పగించినా మీరెక్కడ కష్టపడిపోతారని పెదనాన్నే అన్ని మానిటర్ చేస్తూ కూర్చున్నారు. నేనేదో మీ మీద అనుమానంతో ఫాలో అవ్వట్లేదురా. నడక మొదలు పెట్టగానే ఎవరూ పరిగెత్తలేరు కదా. మీకు కూడా అన్నీ అలవాటు కావాలిగా. అంతవరకు పొరపాట్లు జరగకూడదని నేను చూసుకోవాలని అంతే. రే, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. వీళ్ళని అభినందిస్తూ కూర్చుంటారా? లేక ప్రమిళ గురించి కూడా ఆలోచిస్తారా? ప్రమిళకేమైంది? చాలా లేట్ అయింది కదా బాబు గారు. అక్క ఇంకా రాలేదని అత్తయ్య గారు టెన్షన్ పడుతున్నారు. ఫోన్ చేస్తే సరిపోయేది కదా. నాట్ రీచబుల్ వస్తుంది కాబట్టి కంగారు. ఉండండి పెద్దమ్మా, నేను మక్కంకి కాల్ చేస్తాను. సారు, హలో సార్, చెప్పండి. మక్కం ఎక్కడున్నావు? సార్, ఇప్పుడే మన సూపర్ మార్కెట్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాను సార్. ఆన్ ది వేలో ఉన్నాను. ప్రమీల మేడం స్టార్ట్ అయ్యారా? మేడం గారు బయలుదేరి చాలాసేపు అయింది సార్. ఓకే మక్కం. సరే సార్. ఏమైంది? ప్రమీల స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందంట. ఇంకా రాకపోవడం ఏంటి? అయినా ఇంతవరకు రాలేదంటే ఖచ్చితంగా తనకేదో ప్రాబ్లం ఎదురై ఉంటుంది. అందుకే ఆడపిల్లని బయటికి పంపొద్దంటే నా మాట వినరు. ఇప్పుడు ఏమైందని శకుంతల? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? పెదనాన్న, మీరేం టెన్షన్ పడకండి. సూర్య, సూపర్ మార్కెట్ నుంచి మన ఇంటికి రావడానికి 3 దారులు ఉన్నాయి కదా. మనం తల ఒకవైపు వెళ్ళి చూద్దాం. పదండి. త్వరగా వెళ్ళు. రుద్రలో భయం కనిపిస్తుంది. ఆ ప్రమీలకి జరగకూడదు జరగాలి. రుద్ర జీవితంలో తలెత్తుకోలేడు. వీరు, నువ్వేం పట్టినట్టుండిపోయావేంటి? నువ్వు కూడా వెళ్ళి వెతుకు. అలాగే అత్తయ్య గారు. సడన్ గా కార్ రిపేర్ అయిందంటే డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళి ఇంకా రాలేదు. కాల్ చేద్దామంటే ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. చాలా లేట్ అయింది. ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. ఆటోలు క్యాబ్లు కూడా రావట్లేదు.
బైక్ ఏదో వస్తుంది, అతను ఆపి హెల్ప్ తీసుకుంటే మంచిది. స్టాప్ స్టాప్. నా కార్ సడన్గా రిపేర్ అయింది. మా డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళి ఇంకా రాలేదు. దగ్గరలో గ్యారేజ్ ఏమైనా ఉంటే కొంచెం మెకానిక్ని పంపుతారా? పంపలేను. ఎందుకంటే ఈ దరిదాపుల్లో ఎక్కడా గ్యారేజ్లు లేవు కాబట్టి. మీరా? హాయ్, బానే గుర్తుపెట్టారే. అయితే నా ఫేస్ ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ కాదనమాట. పైగా మీరు నన్ను 2 సార్లు చూశారు కాబట్టి ఇంక అసలే మర్చిపోరు. సారీ అండి. అయ్యయ్యో, సారీ ఎందుకండి? మీరు ప్రాబ్లంలో ఉండి హెల్ప్ అడిగారు అంతే కదా. అయినా మీకు సూపర్ మార్కెట్లో ఏం చెప్పానండి? మనం ఆల్రెడీ 2 సార్లు కలిసాం, 3వసారి కూడా కలిసామంటే ఫ్రెండ్స్ అయిపోదామని చెప్పాను కదా. సో మనం ఫ్రెండ్స్ అయిపోయినట్టేనండి. ఫ్రెండ్ని హెల్ప్ అడగడానికి సారీ ఎందుకండి చెప్పడం? నాకు తెలిసి మీ డ్రైవర్ గ్యారేజ్ కోసం వెతుకుతూ సిటీ దాటి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. రండి రండి. నో థ్యాంక్స్, నేను ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తాను, మీరు వెళ్ళండి. అరే, మీరు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి ఒంటరిగా ఉన్నారని చూసి కూడా నేను నా దారిన ఎలా వెళ్ళిపోతానండి? ఈ ఏరియాలో క్యాబ్లు ఆటోలు రావండి. వచ్చినా ఈ టైంలో సేఫ్ కాదండి. మీరు రండి, నేను సేఫ్గా డ్రాప్ చేస్తాను. ప్లీజ్, నేను స్ట్రేంజర్స్ బైక్ ఎక్కను, మీరు వెళ్ళండి. వాట్? నేను స్ట్రేంజర్నా? ఎంత మాట అన్నారండి. మీకు ఉదయం గుళ్ళో కుంకుమ ఇచ్చాను, తర్వాత ప్రసాదం ఇచ్చాను. మీ సూపర్ మార్కెట్కి వచ్చి సరుకులు కూడా కొన్నాను కదండి. అయినా నేను మీకు స్ట్రేంజర్నా? మీకు విషయం తెలుసా? ఈ లోకంలో ఏది యాక్సిడెంటల్గా జరగదండి. ఇప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ఆ దేవుడే మనల్ని 2 సార్లు కలిసేలా చేశాడేమో. అంతా ఆయన ప్లానే అనుకుంటానండి. చూడండి, లేట్ అవుతుందన్న కంగారు మీలో క్లియర్గా కనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడుతుంటారు. వాళ్ళ కోసమైనా రండి. మీకు ఇంకా నమ్మకం లేకపోతే నా ఐడి కార్డు, నా డ్రైవింగ్ లైసెన్స్ మీకు చూపిస్తాను, చూడండి. వద్దండి. हे क्या फिगर है रे बाबू?